మా బావగారు పక్కలో పడుకోబెడతారంట సార్ నన్ను తీసుకెళ్ళి. అమృతవల్లి సార్ నా పేరు. మా ఆయన గారి పేరు రంజిత్ కుమార్. పెళ్ళి 22 months అవుతుంది సార్. నాకు ఒక బాబు పుట్టాడు. 1 year అవుతుంది బాబు పుట్టి. ఆపరేషన్ చేయించుకోమని ఇబ్బంది పెడుతున్నారు సార్. మా అత్తగారు ఇంట్లో ఉండాలంటే చిన్న కొడుకుతో కలిసి పెద్ద కొడుకుతో కూడా కాపురం చేయాలి, కలిసి కొడుకుని కనాలి, ఆడికి వారసుడిని ఇవ్వాలి. అలా అయితేనే ఇంట్లో ఉండు, లేకపోతే వెళ్ళిపోని చెప్తున్నారు సార్. మా బావగారు పక్కలో పడుకోబెడతారంట సార్ నన్ను తీసుకెళ్ళి. నా కొడుకుని చంపైపోయారు సార్. మా ఆయన గారు అయితే 10 రోజుల నుంచి లేరు ఇంట్లో. మీ ఆయన లేడు కదా, మీ బావగారు పక్కలో పడుకో వెచ్చగా ఉంటదని చెప్తున్నారు. ఆయనతో కలిసి కొడుకుని కనాలంట. 10 రోజుల నుంచి నరకం చూస్తున్నాను సార్. తిండి లేవు, తెప్పలు లేవు, నీళ్లు లేవు, పడుకోవడానికి మంచం లేదు. అన్ని తీసుకెళ్లి పెడుతుంటండుగా వచ్చి పొలం చనుతున్నారు. కింద పడి నేర్చుకుని అందెడుతున్నారు. చిత్రహింసలు పెడుతున్నారు సార్ మా అత్తగారు. అవసరమైతే మా మామగారి పక్కలో కూడా పడుకోవాలంటే నేను